You can start now. Yeah. Uh, Good evening, everyone. I'm Dr. Deepthi, fertility specialist working in Oasis Fertility Center, Tirupati branch. సో ఈ రోజు మనం ఫేస్బుక్ లైవ్ సెషన్లో ఎవాల్యుయేషన్ ప్రయర్ టు కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్, let us briefly understand the basic terminologies ovulation induction and super ovulation. సో ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే ఏంటి? ఆల్రెడీ పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ గా వస్తున్న మహిళకి ప్రతి నెల ఎగ్ అనేది కరెక్ట్ గా రిలీజ్ అవ్వదు, యాన్ ఓవ్యులేటరీ సైకిల్స్ అనేది ఉంటుంది. సో ఇలాంటి మహిళల్లో మనం పీరియడ్స్ రెగ్యులర్ గా రావటానికి అండ్ ప్రతి మెన్స్ట్రువల్ సైకిల్లో ఒక డామినెంట్ ఫాలికల్ అనేది రెడీ అవ్వటానికి మెడికేషన్స్, ఎయిదర్ ఓరల్ ఓవిలోజన్స్ ఆర్ గొనడోట్రోపిన్ ఇంజెక్షన్స్ ఇచ్చి మనం స్టిమ్యులేట్ చేస్తాం. అంటే సింగిల్ డామినెంట్ ఫాలికల్ డెవలప్ అవుతుంది ఒక మెన్స్ట్రువల్ సైకిల్లో. సో దిస్ ఇస్ కాల్డ్ ఓవ్యులేషన్ ఇండక్షన్. మరి సూపర్ ఓవ్యులేషన్ అంటే ఇక్కడ పీరియడ్స్ అనేవి మహిళకి రెగ్యులర్ గా వస్తుంటుంది, ప్రతి సైకిల్లో ఒక డామినెంట్ ఫాలికల్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది, బట్ స్టిల్ ద విమెన్ ఈజ్ అనేబుల్ టు కన్సీవ్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మనం మోర్ దాన్ వన్ డామినెంట్ ఫాలికల్ ఇన్ వన్ మెన్స్ట్రువల్ సైకిల్ డెవలప్ అవ్వడానికి స్టిమ్యులేట్ చేస్తాం. సో దీన్ని సూపర్ ఓవ్యులేషన్ అంటాం. సో ఇది ఎలాంటి సిచ్యువేషన్స్ లో చేస్తామంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అండ్ ఐయుఐ స్టిమ్యులేషన్ చేసేటప్పుడు కూడా we target to develop more than one dominant follicle to increase the chances of conception. మరి కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటే ఇది ఐవీఎఫ్ సైకిల్స్ లో చేస్తాం. సో ఇక్కడ అట్లీస్ట్ మనం మల్టిపుల్ ఇన్ వన్ సైకిల్లో మల్టిపుల్ ఫాలికల్స్ డెవలప్ అవ్వడానికి డైలీ గొనడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అలాంగ్ విత్ జిఎన్ఆర్హెచ్ అనలాగ్స్ ఇచ్చి ఓవరీస్ ని స్టిమ్యులేట్ చేస్తాం. సో ఇది ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ లో చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వి ఎయిమింగ్ హియర్ అంటే we try to achieve sufficient number of mature good quality oocytes so that we can select at least 2 to 3 good quality embryos and we can try to achieve a pregnancy in the women. But at the same time, the other side of the coin is we need to avoid the undesirable outcomes like cycle cancellations or hyperstimulation in these controlled ovarian stimulation. So that is why we call it as controlled ovarian stimulation. We try to achieve maximum number of follicles at the same time without causing any undesirable outcomes in the women. So before going into controlled ovarian stimulation, any couple has to be completely evaluated and simultaneously a detailed counseling has to be given. So ఈ కౌన్సిలింగ్ లో మనం ఏ ఎక్స్ప్లెనేషన్స్ అనేది డీటెయిల్డ్ గా ఇవ్వాల్సి ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఐవీఎఫ్ అనేది ఇండికేట్ చేస్తున్నావు అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ ద ప్రొసీజర్, మనం బేసిక్ గా ఏం టెస్ట్ చేయడం జరుగుతుంది, స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ అంటే ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు ఇంజెక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది, ఎలా మానిటర్ చేయడం జరుగుతుంది, ఎగ్ పికప్ ప్రొసీజర్ అంటే ఒక బ్రీఫ్ ఐడియా ఇవ్వాల్సి ఉంటుంది, సెమెన్ శాంపిల్ ఎజాక్యులేటెడ్ శాంపిల్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో యూస్ చేసుకుంటాం, టెస్టిక్యులర్ డైరెక్ట్ టెస్టిస్ నుంచి రిట్రీవ్ చేసిన స్పర్మ్స్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో యూస్ చేసుకుంటాం, ఐవీఎఫ్ కి ఇక్సిక్ కి మధ్యలో డిఫరెన్స్ అంటే ఏంటి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ ఏంటి అనేది మనం డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ కపుల్ యొక్క కేస్ సెనేరియోని బట్టి రిజల్ట్స్ అండ్ సక్సెస్ రేట్స్ ని కూడా ముందుగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ద పాసిబుల్ కాంప్లికేషన్స్ లైక్ ఎగ్ పికప్ ప్రొసీజర్ తర్వాత ఇన్ఫెక్షన్స్ కానీ బ్లీడింగ్ కానీ వచ్చే అవకాశాలు ఉండొచ్చని, అండ్ ఒకవేళ హైపర్ రెస్పాండర్ విమెన్ అయితే ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని, మల్టిపుల్ ప్రెగ్నెన్సీ. సో these are the possible complications which are need to be explained to the couple. And also if the woman is overweight or obese, we need to advise the women to optimize the weight before going for stimulation. So for optimization of the weight, we need to explain them the basic problems associated with overweight in the stimulation cycle as well as once the woman achieves pregnancy. So stimulation cycle lo ఒబేస్ ఉమెన్ లో ఎక్కువగా గొనడోట్రోపిన్ ఇంజెక్షన్స్ కన్జ్యూమ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో ద లెంత్ ఆఫ్ ద స్టిమ్యులేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ పికప్ ప్రొసీజర్ కూడా కంపేర్ టు లీన్ విమెన్ అంటే సన్నటి మహిళతో పోలిస్తే ఒబేస్ విమెన్ కి మనకి ఓవరీ యాక్సెస్ అనేది కొద్దిగా డిఫికల్ట్ గా ఉంటుంది. అండ్ ఎండోమెట్రియల్ ప్రిపరేషన్ అప్పుడు కూడా ఎండోమెట్రియం థిక్నెస్ అనేది అచీవ్ చేయడం కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. అండ్ వన్స్ ద విమెన్ achieves pregnancy, there is high prevalence of miscarriages, preterm deliveries, premature rupture of membranes, and pregnancy related complications like preeclampsia, diabetes, gestational diabetes mellitus.
So these are the complications expected in obese women. So that is why we need to make them understand to optimize the weight before going for IVF stimulation. And if there are any current diseases in the couple like diabetes mellitus, hypothyroidism, hyperprolactinemia, so they have to be first controlled before going for the stimulation. And the psychological evaluation of both the partners is very important, because first of all, infertility is a stressful situation, and when they are in stimulation, everyday injections, egg pickup, embryo transfer, waiting for the result, so this doubles up their stress. So initially we need to understand their psychological status so that better emotional support and psychological support can be provided for the partners. So once the detailed counseling is given to the couple, basic laboratory assays have to be done. వీటిల్లో మెయిన్ గా ఇంపార్టెంట్ వచ్చి హార్మోనల్ అసెస్ లైక్ యాంటీములేరియన్ హార్మోన్, FSH అండ్ E2. సో వీటిని మనం ఓవేరియన్ రిజర్వ్ టెస్ట్ అని అంటాము. ఇవి కాకుండా కొన్ని రొటీన్ బ్లడ్ టెస్ట్ ఫర్ బోత్ మేల్ పార్ట్నర్ అండ్ ఫీమేల్ పార్ట్నర్, basic semen analysis in the male partner, and assays for diagnosing any viral infections or sexually transmitted diseases, and assays to rule out any current medical diseases like which have impact on infertility, which have impact on stimulation like diabetes mellitus, thyroid, hyperprolactinemia. So these are the basic tests to be done. So first, coming to hormonal assays, mainly AMH, FSH, E2. These are the main hormones to be evaluated prior. So what is the importance of these hormones? Mainly we try to predict who are the poor responders, who are the normal responders, and who are the hyper responders. So poor responders aithe manam we try to choose appropriate stimulation protocol and appropriate gonadotropin dose for them. Similarly, if they fall under hyper responders, we try to choose appropriate stimulation protocol and gonadotropin dose, and we try to prevent the complications like ovarian hyperstimulation syndrome, and we try to do it as a segmented IVF. Means in one cycle we try to retrieve the eggs and we try to freeze the eggs and do the embryo transfer in the next cycle in order to prevent late onset ovarian hyperstimulation syndrome. So ఈ బేసిక్ ఈ 3 హార్మోన్ టెస్ట్ ని బట్టి మనం ఏ కపుల్, ఏ విమెన్ పోర్ రెస్పాండర్ కేటగిరీలో వస్తారు, ఏ విమెన్ హైపర్ రెస్పాండర్ కేటగిరీలో వస్తారు, అండ్ ఏ విమెన్ నార్మల్ రెస్పాండర్ కేటగిరీలో వస్తారు అని మనం డిఫరెన్షియేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇవి కాకుండా అదర్ ఓవేరియన్ రిజర్వ్ టెస్ట్ విచ్ హ్యావ్ ఇంపార్టెన్స్ అండ్ కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ ఆర్ క్లినికల్ గా అయితే ఏజ్ అండ్ మెన్స్ట్రువల్ సైకిల్ క్యారెక్టరిస్టిక్స్. ఏజ్ ఎక్కువ అయితే యాజ్ ద ఏజ్ ఇంక్రీజెస్ ఓవేరియన్ రిజర్వ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో వాళ్ళకి గొనడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అనేది ఎక్కువగా అవసరం పడుతుంది. అండ్ మెన్స్ట్రువల్ సైకిల్ క్యారెక్టరిస్టిక్స్, ఇఫ్ ద విమెన్ సేస్ షీ హ్యాస్ షార్ట్ సైకిల్స్, scanty flow, we can suspect decreased ovarian reserve by listening to her menstrual history clearly. And as we already know, the biochemical tests FSH, E2 and AMH, and ultrasound ovarian reserve markers like antral follicle count, ovarian volume and ovarian blood flows. So AFC, antral follicle count, is the most commonly used ovarian reserve marker. And other dynamic tests like clomiphene citrate challenge test, effort, and gonadotropin agonist stimulation test, which are not routinely or practically done before the stimulation. So once మనం AMH and AFC అనే ovarian reserve markers మనం అసెస్ చేసుకున్న తర్వాత we can follow certain algorithms already developed. Like ఈ algorithm చూసుకుంటే మనకి AMH వాల్యూ అనేది 1 కంటే లోపల ఉండి AFC వాల్యూ less than 5 ఉంటే we can categorize them as expected poor responders or low responders. And the main objective in this women is to minimize the treatment burden, to give a maximum FSH stimulation, and to retrieve as many eggs as possible, and also to prevent cycle cancellations or treatment failures. If the AMH value is between 1 to 3.5 and AFC is between 5 to 50, we can categorize them as normal responders. And the main objective here is to attain maximum success rates because they are normal responders, and to give a standard treatment and give a good success rate for them. And if the AMH is more than 4.5 or 4, and if the AFC is above 50, we categorize them as expected high responders. And the main objective here is to minimize ovarian complications like ovarian hyperstimulation syndrome, and to choose a best protocol for them with a minimum FSH stimulation.
సో ఈ ఏఎంహెచ్ అండ్ ఏఎఫ్సి మార్కర్స్ ద్వారా మనం ఇలా కేటగరైజ్ చేసుకోవటం వల్ల వాళ్ళకి సూట్ అయ్యే బెస్ట్ ప్రోటోకాల్ ని, బెస్ట్ గొనడోట్రోపిన్ డోసేజ్ ని సెలెక్ట్ చేసుకోవటం జరుగుతుంది. సో ప్రీవియస్లీ ఇట్ వాజ్ ఎ కన్వెన్షనల్ స్టిమ్యులేషన్, బట్ నౌ వీఆర్ మోర్ ఫోకసింగ్ టువర్డ్స్ ఇండివిజువలైజ్డ్ కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్. అంటే వాళ్ళ యొక్క రెస్పాన్స్ ని బట్టి వీఆర్ ఇండివిజువలైజింగ్ ద ట్రీట్మెంట్. సో సిమిలర్లీ స్టార్టింగ్ డోస్ ఆఫ్ ద గొనడోట్రోపిన్ చూస్ చేసుకోవడానికి కూడా మనం ఈ ఓవేరియన్ రిజర్వ్ మార్కర్స్ అండ్ హార్మోన్స్ ని యూస్ చేసుకోవచ్చు. లైక్ ఇఫ్ యూ సీ దిస్ ఆల్ నార్మోగ్రామ్ హియర్, the age of the women is around 30 years, I mean 28 to 30 years, and antral follicle count is between 13 to 14, and FSH value is between 5 to 6. So in this women, we try to choose a dose between 150 to 1 around 150. So we can take the help of these normograms to choose the starting dose of the gonadotropin by using ovarian reserve markers and hormones. So among all the ovarian reserve markers, each has its own clinical significance, and the easily applicable one is age, and the others are AMH, FSH, and AFC. So when we look at AMH, the main advantage of this AMH is it can be done on any day of the menstrual cycle. Ante menstrual cycle date toti manaki relation lekunda, ఒకవేళ ఫస్ట్ విజిట్ లో విమెన్ ఇఫ్ షీ కమ్స్ ఆన్ డే 20, డే 11, ఎనీ డే వీ కెన్ డూ ద టెస్ట్ ఏఎంహెచ్. అది ఒక అడ్వాంటేజ్ అయితే, ఇంకొకటి ఇట్ కెన్ ప్రెడిక్ట్ బోత్ పోర్ రెస్పాండర్స్, అంటే వాల్యూని బట్టి మనం ఎవరు తక్కువగా రెస్పాండ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అండ్ ఎవరు హైపర్ రెస్పాండర్స్ అనేది ద ప్రెడిక్టివ్ వాల్యూ ఇస్ వెరీ గుడ్ ఫర్ AMH. And when we look at AFC, similarly, AFC also has good predictive value for predicting poor responders and hyper responders. And also, it is always better to do AFC on day 2 of the cycle. And when we look at FSH, the other ovarian reserve marker or hormonal assay, the predictive value for poor responders is good, but for prediction of hyper response, it has poor predictive value. సో ఈ వాల్యూ అనేది మనకి FSH వాల్యూ అబౌవ్ 15, 16 అలా ఉన్నప్పుడు పోర్ రెస్పాండర్ అని మనం వీ కెన్ ఈజీలీ ప్రెడిక్ట్. ఇట్ హ్యాస్ ఎ గుడ్ ప్రెడిక్టివ్ వాల్యూ, బట్ అట్ ద సేమ్ టైం హైపర్ రెస్పాండరా కాదా అని ప్రెడిక్ట్ చేయడం అనేది ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. అండ్ ఇట్ హ్యాస్ వెరీ హై ఇంటర్ అండ్ ఇంట్రా సైకిల్ వేరియబిలిటీ. అంటే మనం ఇట్ హ్యాస్ టు బి డన్ ఆన్ ఏ స్పెసిఫిక్ మెన్స్ట్రువల్ డే 2 ఆఫ్ ద పీరియడ్ ఆర్ డే 3 ఆఫ్ ద పీరియడ్ లో చేయటం కుదురుతుంది, అదర్ డేస్ తో మనం చేయటం కుదరదు. సో దీస్ ఆర్ ద 4 కామన్లీ యూస్డ్ ovarian reserve markers and hormones. So basically, by using these hormones and markers, we categorize them into poor, normal, and hyper responders, taking other clinical history into the count, and we try to give individual controlled ovarian stimulation. So ముందు అనుకున్నట్టు ప్రీవియస్ గా కన్వెన్షనల్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ ప్రిఫర్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు ఇట్ ఇస్ టువర్డ్స్ ఇండివిజువలైజ్డ్ కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్. సో అడ్వాంటేజ్ ఏంటి అంటే both controlled ovarian stimulations has similar efficacy, but individualized controlled ovarian stimulation has improved safety compared to conventional ovarian stimulation. మనం ముందుగా ప్రెడిక్ట్ చేసుకొని వాళ్ళ టైప్ ఆఫ్ రెస్పాన్స్ ని బట్టి డోస్ అనేది చూస్ చేసుకుంటాం, ప్రోటోకాల్ అనేది చూస్ చేసుకుంటాం, కాబట్టి సేఫ్టీ వైజ్ దిస్ ఈజ్ మోర్ బెటర్. అంటే మనం కాంప్లికేషన్స్ ని ముందుగా, అన్డిజైరబుల్ అవుట్కమ్స్ ని ముందుగా ప్రెడిక్ట్ చేసుకోగలుగుతాము. అన్డిజైరబుల్ అవుట్కమ్స్ ఏముండొచ్చు పోర్ రెస్పాండర్స్ లో అంటే, మనం డోసేజ్ అనేది కరెక్ట్ గా మ్యాచ్ అయినప్పుడు పోర్ రెస్పాన్స్ రావటం ఆర్ నో రెస్పాన్స్ తో సైకిల్ క్యాన్సిలేషన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉండొచ్చు. అండ్ ఇన్ హైపర్ రెస్పాండర్స్ లో మనకి అధికంగా రెస్పాన్స్ రావడం, ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అనేది జరగచ్చు. సో వెన్ వి చూస్ దిస్ ఇండివిజువలైజ్డ్ కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్, ఇట్ హ్యాస్ మోర్ సేఫ్టీ. So other basic tests which we do in the male partner is semen analysis. So semen analysis lo manaki what are the parameters we look at is semen volume, semen sperm concentration, total motility, progressive motility, viability, and morphology. So we are following WHO standards. Latest 2020 says the volume is around 1.4 ml, concentration 16 ml, motility should be more than 42%, and in that progressive motility ante ముందుకి ప్రోగ్రెసివ్ గా మొటైల్ గా ఉండే స్పర్మ్స్ మోర్ దాన్ 30% ఉండాలి, అండ్ అట్లీస్ట్ 4% నార్మల్ ఫార్మ్స్ అనేది ఉండడం అవసరం.
So after doing semen analysis, we do protein tests for both the partners, male and female partners, like complete blood picture, blood grouping, blood sugar, viral markers, renal function test, liver function test, and urine routine and microscopy. సో రొటీన్ టెస్ట్లు కాకుండా సమ్ టైమ్స్ మనం ఫీమేల్ పార్ట్నర్ ఆర్ మేల్ పార్ట్నర్లో కొన్ని స్పెషల్ టెస్ట్లు చేయాల్సిన అవసరం ఉంటుంది క్లినికల్ సిచ్యువేషన్ని బట్టి. లైక్ ఒకవేళ ఫీమేల్ పార్ట్నర్ ప్రీవియస్గా మిస్క్యారియేజెస్, రిపీటెడ్ మిస్క్యారియేజెస్ అయింది, లేదు ప్రీవియస్గా ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ జరిగింది అన్నప్పుడు, అలాంటి సిచ్యువేషన్స్లో వీ ట్రై టు డూ యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ ప్రొఫైల్, క్యారియోటైపింగ్, అండ్ రికరెంట్ ఇంప్లాంటేషన్, రికరెంట్ మిస్క్యారియేజెస్ ఉన్నప్పుడు వీ లుక్ అట్ ద క్యావిటీ ఆఫ్ ద యూటరస్ బై డూయింగ్ a 3D ultrasound. And we also try to evaluate cavity of the uterus by doing diagnostic hysteroscopy. And when we ఎప్పుడు మనం మేల్ పార్ట్నర్ లో స్పెషల్ టెస్ట్ అనేది చేస్తాం. సో ఈ సెమెన్ అనాలిసిస్ లో వెన్ వి సీ అబ్నార్మల్ రిజల్ట్స్ లైక్ కంప్లీట్ ఎజోస్పర్మియా ఉన్నా ఆర్ సివియర్ ఆలిగో, అంటే తక్కువగా వీర్యకణాలు చాలా తక్కువగా ఉన్నా, అసలు లేకపోయినా, సో ఇట్లాంటి అబ్నార్మల్ ఫైండింగ్స్ వచ్చినప్పుడు మనం రొటీన్ టెస్ట్లతో పాటు అడిషనల్ గా కొన్ని హార్మోన్స్ అనేది ఎవాల్యుయేట్ చేస్తాం, లైక్ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అండ్ టెస్టోస్టెరాన్. ఇది ఎందుకు చేయటం జరుగుతుంది అంటే టు లుక్ అట్ ద కాజ్, వేర్ ఇస్ ద కాజ్ అని. అంటే టెస్టిస్ లో ప్రాబ్లం ఉందా, ప్రీ టెస్టిక్యులర్ లెవెల్లో ప్రాబ్లం ఉందా, ఆర్ పోస్ట్ టెస్టిక్యులర్ అంటే నాళాల్లో ఎక్కడైనా, దారిలో ఎక్కడైనా ప్రాబ్లం ఉందా అని డిఫరెన్షియేట్ చేసుకోవడానికి మనకి ఈ హార్మోన్స్ అనేది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్, ఒకవేళ సమస్య అనేది టెస్టిస్ లో ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మనం కొన్ని జెనెటిక్ కాజెస్ ని కూడా ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది, లైక్ క్యారియోటైపింగ్ ఆఫ్ మేల్ అండ్ వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్. అండ్ ఆల్సో అలాంగ్ విత్ దట్ మనం స్క్రోటల్ అల్ట్రాసౌండ్ అనేది చేయటం జరుగుతుంది, టెస్టిస్ లో ఏదైనా మనకి స్కాన్ లో కనపడే సమస్యలు ఏదైనా దొరుకుతుందేమోనని. లైక్ టెస్టిస్ యొక్క సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ ప్రోగ్నోసిస్ ఇండికేట్ చేస్తుంది. స్మాల్ సైజ్ టెస్టిస్ అంటే మనం స్పర్మ్ రిట్రీవల్ చేసినప్పుడు కూడా ప్రోగ్నోసిస్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు నార్మల్ సైజ్ టెస్టిస్ ఉన్న వాళ్ళలో కంటే కూడా. అండ్ సమ్ టైమ్స్ టెస్టిస్ ఇస్ నాట్ ఇన్ ద స్క్రోటమ్, ఎక్టోపిక్ టెస్టిస్ అంటారు. తర్వాత సమ్ టైమ్స్ దెర్ ఇస్ సమ్ స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్ ఇన్ ద టెస్టిస్ విచ్ షోస్ యాజ్ అన్ ఎన్లార్జ్డ్ టెస్టిస్. అండ్ వారికోసీల్ సమస్య ఉండొచ్చు ఒక్కొక్కసారి ఎపిడైడమల్ అబ్స్ట్రక్షన్స్, ఎపిడైడమల్ సిస్ట్లు ఇలాంటివి కనపడవచ్చు స్క్రోటల్ అల్ట్రాసౌండ్ లో. అండ్ ఇఫ్ ద కాజ్ ఫర్ ఎజోస్పర్మియా ఇస్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అని మనం రూల్ అవుట్ చేసుకునే దానికి ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ అనేది మనం చేస్తాం. లైక్ వేస్ డిఫరెన్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా, వేజల్ ఏజెన్సిస్ అంటే వేస్ డిఫరెన్స్ అనేది డెవలప్ అవ్వకపోవడం, ఆర్ సెమైనల్ వెసికల్స్ అనేవి కొన్ని సిచ్యువేషన్స్ లో కంప్లీట్ గా యాబ్సెన్స్ అసలు ఉండకపోవడం, ఎజాక్యులేటరీ డక్ట్ డిస్ఫంక్షన్స్ కానీ, అబ్స్ట్రక్షన్, ఎజాక్యులేటరీ డక్ట్ డైలటేషన్స్. సో ఇట్లాంటి అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియాకి కారణాలు తెలుసుకోవడం కోసం ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసోనోగ్రఫీ అనేది చేయడం జరుగుతుంది. అండ్ సమ్ టైమ్స్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ అబ్స్ట్రక్టివ్ అండ్ నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా ట్రయల్ చేసే టెస్టిక్యులర్ బయాప్సీ కూడా మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎ హిస్టరీ ఆఫ్ రికరెంట్ మిస్క్యారేజెస్, అంటే రిపీటెడ్ గా అబార్షన్స్ అవుతున్నాయి ఆ కపుల్ కి అన్నప్పుడు మనం మేల్ పార్ట్నర్ లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద స్పెషల్ టెస్ట్ విచ్ వీ డూ అలాంగ్ విత్ రొటీన్ టెస్ట్. అండ్ కరెంట్ డిసీజెస్ ఏదైనా ఉందా, మోస్ట్ కామన్లీ ద మెడికల్ కండిషన్స్ విచ్ మైట్ ఇంపాక్ట్ ఫర్టిలిటీ వచ్చేసి డయాబెటిస్ మెలిటస్, థైరాయిడ్ డిసీజెస్ అండ్ హైపర్ ప్రొలాక్టినీమియా. సో హెచ్బిఏవన్సి, టిఎస్హెచ్ అండ్ ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేది మనం చూసుకుని వాటిని బిఫోర్ స్టిమ్యులేషన్ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. And as I said, viral infections have to be ruled out in both the partners, because if it's positive, like anything comes to be positive, మనం ట్రీట్ చేయడం జరుగుతుంది, పేషెంట్ ని ట్రీట్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఆర్ ఒక పార్ట్నర్ పాజిటివ్ ఉన్నప్పుడు అదర్ పార్ట్నర్ కి ప్రివెన్షన్ కి, ప్రొటెక్షన్ కి మనం ఏదైనా వ్యాక్సిన్ ఇవ్వడానికి కుదురుతుంది. అండ్ ఆల్సో we also try to protect our staff from these viral infections or STDs, and to prevent contamination in the lab inside, and also for medical legal purposes. And other routine and important tests which has to be done before IVF stimulation, which is cervical swab for culture sensitivity. Usually AMH, age and antral follicle count అనేది మనకి IVF outcomes కి మంచి predictive values ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం మనకి ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కూడా IVF అవుట్కమ్స్ అనేది ఎస్పెషల్లీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి ముందు ఇన్ఫెక్షన్స్ అనేది మనం క్యూర్ చేసుకోవడం ఇంపార్టెంట్, అదర్వైజ్ IVF అవుట్కమ్స్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
సో దీనికి మనం సర్వైకల్ స్వాబ్ అనేది తీసి మనం ఆ డిశ్చార్జ్ ని టెస్ట్ కి కల్చర్ సెన్సిటివిటీకి పంపించడం జరుగుతుంది. సో వెన్ వి లుక్ అట్ this clinical pregnancy rate and implantation rates, if the cervical infection is positive compared to negative, the negative cultures have more clinical pregnancy rate and implantation rates compared to positive cultures. And transfer ki mundu, if it is positive culture, transfer ki mundu మనం యాంటీబయాటిక్స్ ఇచ్చి తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవటం వల్ల మనకి కంపేర్ టు నాట్ గివింగ్ యాంటీబయాటిక్స్ బెటర్ ఇంప్లాంటేషన్ రేట్స్ అండ్ ప్రెగ్నెన్సీ రేట్స్ అనేది ఉండటం జరుగుతుంది. సో అలాంగ్ విత్ దిస్ రొటీన్ టెస్ట్ అండ్ అదర్ టెస్ట్, we try to evaluate baseline scan for the women before controlled ovarian stimulation. So it has lot of importance. చాలా వరకు విషయాలు మనకి దీంట్లో దొరుకుతాయి. లైక్ యూట్రస్ పొజిషన్ ఎలా ఉంది, యూట్రస్ సైజ్ ఎలా ఉంది, యూట్రస్ లో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, యూట్రస్ క్యావిటీలో ఏదైనా ప్రాబ్లమ్స్, ముందుగా స్టిమ్యులేషన్ కి ఐవీఎఫ్ కి వెళ్ళబోయే ముందు కరెక్ట్ చేసుకునే దానికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, యూట్రో సర్వైకల్ యాంగిల్ ఎలా ఉంది, బికాస్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి మనకి యూట్రో సర్వైకల్ యాంగిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ చూసుకోవటం స్కాన్ లో, బేస్ లైన్ స్కాన్ లో ఇవన్నీ చూసుకోవటం జరుగుతుంది. అండ్ అలాంగ్ విత్ దట్ ఓవరీస్ కూడా, ఓవేరియన్ వాల్యూమ్ ఎలా ఉంది, ఓవేరియన్ మార్ఫాలజీ, టోటల్ యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అండ్ ఎనీ అదర్ pathologies in the uterus like fibroids, adenomyosis, and other pathologies in the ovaries like ovarian cyst కానీ, hydrosalpines, endometrioma. సో ఇలాంటి pathologies ఏదైనా ఉన్నట్లయితే మనం స్టిమ్యులేషన్ కి వెళ్లే ముందు వీటిని కరెక్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ ఎ పిక్చర్ షోయింగ్ ద యూట్రస్ ఇన్ యాంటీవర్టెడ్ పొజిషన్ అన్నమాట. సో పొజిషన్ ఆఫ్ ద యూట్రస్ అనేది మనం ఫస్ట్ బేస్ లైన్ స్కాన్ లో చూస్తాం. యాంటీవర్టెడ్ అంటే ద ఫండస్ ఆఫ్ ద యూటరస్ ఇస్ టువర్డ్స్ ద బ్లాడర్ వైపుగా ఉంటుంది. సో ఇది ఎండోమెట్రియల్ క్యావిటీ. సో దిస్ ఇస్ ద పిక్చర్ షోయింగ్ రెట్రోవర్టెడ్ యూటరస్, అంటే ఇక్కడ ఫండస్ అనేది ఇట్ ఇస్ ఆపోజిట్, అంటే అవే ఫ్రమ్ ద బ్లాడర్. అండ్ ఇక్కడ దిస్ ఇస్ ఎ రెట్రోవర్టెడ్ యూటరస్ విత్ యాంటీవర్టెడ్ యూటరస్ విత్ రెట్రోఫ్లెక్స్డ్ సర్విక్స్, అంటే ఫండస్ వచ్చి మనకి బ్లాడర్ వైపుగా ఉంది కానీ సర్విక్స్ మాత్రం ఇట్స్ ఏ పోస్టీరియర్ గా రెట్రోఫ్లెక్స్డ్ గా ఉంది. సో పొజిషన్ ఆఫ్ ద యూటరస్ అనేది చూసుకోవటం ఇంపార్టెంట్ ఫస్ట్ బేస్ లైన్ స్కాన్ లో. నెక్స్ట్ యూటరస్ డైమెన్షన్స్ ఎలా తీసుకుంటాం, లాంగిట్యూడినల్ యాక్సెస్ లో 2 పర్పెండిక్యులర్ మెజర్మెంట్స్ తీసుకుంటాం అండ్ ట్రాన్స్వర్స్ యాక్సెస్ లో ఒక ట్రాన్స్వర్స్ మెజర్మెంట్ తీసుకుంటాం. సో మనకి యూటరస్ సైజ్ అనేది we can assess అన్నమాట. సో if there is increased size or irregular shape of the uterus, fibroids ని మనం సస్పెక్ట్ చేయొచ్చు. ఇంక్రీజ్డ్ సైజ్ అంటే అడినోమయోసిస్ కూడా సస్పెక్ట్ చేయొచ్చు. అండ్ సైజ్ ఆఫ్ ద యూటరస్ స్మాల్ అన్నప్పుడు హైపోప్లాస్టిక్ యూటరస్ అంటాం. ఇది డిక్రీజ్ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ లాంటి కండిషన్స్ లో, టర్నర్ సిండ్రోమ్ లాంటి కండిషన్స్ లో అండర్ సైజ్డ్ ఆర్ హైపోప్లాస్టిక్ యూటరస్ అనేది ఉంటుంది. అండ్ మనం యూట్రో సర్వైకల్ లెంత్ మెజర్ చేసుకోవడం కూడా సెపరేట్ గా ఇంపార్టెంట్. అంటే మనకి బాడీ ఆఫ్ ద ఫండస్ ఆఫ్ ద యూట్రస్ నుంచి ఇంటర్నల్ లాస్ వరకు ఎంత వరకు లెంత్ ఉంది అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూట్రో సర్వైకల్ యాంగిల్, అంటే సర్విక్స్ కి యూట్రస్ కి మధ్యలో ఉండే యాంగిల్. ఒక యూట్రస్ లాంగిట్యూడినల్ యాక్సిస్ ఆఫ్ ద యూట్రస్ నుంచి మనం ఒక యాక్సిస్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి, సర్విక్స్ లాంగిట్యూడినల్ యాక్సిస్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటే ఈ రెండు లైన్స్ మీట్ అయ్యే ప్లేస్ ని మనం యూట్రో సర్వైకల్ యాంగిల్ అంటాము. మనకి ఇది ఎక్కువగా ఉన్నప్పుడు, యాంగిల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ క్యాథెటర్ పాస్ చేయడం కొంచెం డిఫికల్టీ అరైజ్ అవ్వచ్చు. సో ఇఫ్ ఇట్ ఇస్ టూ అక్యూట్ ఆర్ ఇఫ్ ఇట్ ఇస్ టూ అబ్ట్యూస్ కూడా కొద్దిగా ప్యాసేజ్ అనేది డిఫికల్ట్ గా ఉంటుంది. Then we also look at the 3D of the uterus to diagnose any endometrial cavity problems and anomalies. So ఇది normal uterus shape and endometrial cavity shape, and this is an unicornuate uterus. And ఇక్కడ చూసినట్టయితే this is a bicornuate uterus, అంటే రెండు యూట్రైన్ క్యావిటీస్ విత్ రెండు సర్వైకల్ క్యావిటీస్, బైకార్నియేట్ బైకాలిస్ అంటాం దీన్ని. ఇక్కడ చూస్తే మనకి రెండు సెపరేట్ యూట్రైన్ క్యావిటీస్ ఉన్నాయి అండ్ సింగిల్ సర్విక్స్ ఉంది, అంటే బైకార్నియేట్ యూనికాలిస్ అంటాం మనం దీన్ని. అండ్ ఇది వచ్చేసి ఆర్కియేట్ యూటరస్, అంటే ఇక్కడ ఫండస్ లో డిప్పింగ్ ఉంటుంది అనమాట. అదర్ పార్ట్ ఆఫ్ ద క్యావిటీ ఇస్ ఫైన్, బట్ ఇక్కడ మాత్రం కొంచెం డిప్పింగ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చి టీ షేప్డ్ యూటరస్. సో ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అనామలీస్ అనేది 3D పిక్చర్ లో క్లియర్ గా మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. అండ్ ఇన్సైడ్ ద క్యావిటీ, అంటే ఎండోమెట్రియల్ క్యావిటీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కూడా మనం బేస్ లైన్ స్కాన్ లో చూసుకోవడం అనేది
జరుగుతుంది. లైక్ క్యావిటీ ప్రాబ్లమ్స్ అంటే పాలిప్స్ ఉండటం, అడెహెషన్స్ అతుకులు ఉండటం, లేదంటే ఫ్లూయిడ్ ఉండటం ఎండోమెట్రియల్ క్యావిటీలో. సో ఇవి మనం సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అనే మెథడ్ లో మనం క్లియర్ గా డయాగ్నోస్ చేసుకోవచ్చు. సో అంటే ఎండోమెట్రియల్ క్యావిటీలోకి సెలైన్ పుష్ చేసి మనం స్కాన్ చేసినట్లయితే లోపల ఎండోమెట్రియల్ క్యావిటీ అనేది మనకి క్లియర్ గా విజువలైజ్ అవుతుంది. సో ఈ పిక్చర్ లో మనకి పాలిప్ అనేది తెలుస్తుంది ఫండస్ లో. సో ఇట్లా ఉన్నట్లయితే మనం హిస్ట్రోస్కోపిక్ పాలిపెక్టమీ చేసుకొని రిమూవ్ చేసుకొని మనం ట్రాన్స్ఫర్ ఎండోమెట్రియల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ పిక్చర్ లో చూసినట్లయితే మనకి ఎండోమెట్రియల్ క్యావిటీలో అడేషన్స్ అతుకులు ఉన్నాయి. సో ఇవి కూడా మనము బిఫోర్ స్టిమ్యులేషన్, బిఫోర్ గోయింగ్ ఇంటూ ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ అడెసోలైసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అతుకుల్ని హిస్ట్రోస్కోపీ ద్వారా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఎండోమెట్రియల్ క్యావిటీలో ఫ్లూయిడ్ ఉంది. సో బిఫోర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, బిఫోర్ గోయింగ్ ఫర్ ఐవీఎఫ్ ఇట్లా ఫ్లూయిడ్ ఏదైనా మనకి కనిపిస్తుంది అంటే మనం ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ అనేది సస్పెక్ట్ చేసి యాంటీబయాటిక్ కోర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ బిఫోర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కానీ ఇలా కనిపిస్తే ఆస్పిరేట్ చేసుకొని మనం ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ పిక్చర్ లో చూస్తే మనం ఫైబ్రాయిడ్స్, అదర్ పెథాలజీస్ ఇన్ యూట్రస్ ఏముంటుందంటే ఫైబ్రాయిడ్స్ అండ్ అడినోమయోసిస్. సో ఈ ఫైబ్రాయిడ్స్ లో టైప్స్ ఉంటుంది, సబ్మ్యూకోజల్, ఇంట్రామ్యూరల్ అండ్ సబ్సిరోజల్. మనకి మెయిన్ గా ఈ క్యావిటీ అంటే ఎండోమెట్రియల్ క్యావిటీ లోపల ఉండే ఫైబ్రాయిడ్స్ అనే వీటిని క్యావిటీ డిస్టార్టింగ్ ఫైబ్రాయిడ్స్ అంటారు. సో వీటి వల్ల మనకి ఐవీఎఫ్ అవుట్కమ్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి వీటి క్యావిటీ డిస్టార్టింగ్ ఫైబ్రాయిడ్స్ ఏదైనా ఉంటే రిమూవ్ చేసుకోవాలి బిఫోర్ ఐవీఎఫ్ స్టిమ్యులేషన్. సో ఇక్కడ దిస్ ఈజ్ పిక్చర్ షోయింగ్ ఫిగో క్లాసిఫికేషన్. అంటే ఈ యూట్రస్ లో ఫైబ్రాయిడ్ లొకేషన్ ని బట్టి మనం ఒక క్లాసిఫికేషన్ చూసుకుంటాం. దీన్ని ఫిగో క్లాసిఫికేషన్ అంటాం. దాన్ని బట్టి మనకి టైప్ 0, టైప్ 1 అండ్ టైప్ 2 వచ్చి క్యావిటీ డిస్టార్టింగ్ అనమాట. ఇది రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టైప్ 3, టైప్ 4, టైప్ 5, టైప్ 6 అండ్ టైప్ 7 వచ్చి దీస్ ఆర్ నాన్ క్యావిటీ డిస్టార్టింగ్. సో దీస్ డజంట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ద fertility outcomes అనమాట. And this is a picture showing adenomyosis, other common problem in the uterus. సో ఇక్కడ చూస్తే మనం యూట్రస్ రెగ్యులర్ షేప్ లో లేదు. అండ్ ఎస్పెషల్లీ పోస్టీరియర్ వాల్ ఆఫ్ ద యూట్రస్ లో మనకి స్ట్రక్చర్ అనేది కొద్దిగా ఇర్రెగ్యులర్ గా హైపోఎకోయిక్ ఏరియాస్ అంతా కనిపిస్తా ఉంది. సో దిస్ ఇస్ అడినోమయోటిక్ యూట్రస్. సో ఈ అడినోమయోసిస్ అనేది స్కాన్ లో మనం రకరకాలుగా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి కంప్లీట్ గా గోడలన్నీ మందంగా కనిపిస్తాయి, అప్పుడు గ్లోబులర్ యూట్రస్ లాగా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఒక వాల్ నార్మల్ గా ఉంటుంది, ఇంకొక వాల్ థిక్ అయిపోయి ఉంటుంది, ఎసిమెట్రికల్ థిక్నింగ్ లాగా కనిపించవచ్చు. ఒక్కొక్కసారి సబెండోమెట్రియల్ లైన్స్ లాగా, సబెండోమెట్రియల్ సిస్ట్ లాగా కనిపించవచ్చు. లేదంటే హైపర్ ఎకోయిక్ వైట్ వైట్ ఐలాండ్స్ లాగా కనిపించవచ్చు మనకి యూట్రస్ యొక్క గోడల్లో. అండ్ ఎండోమెట్రియం కి మనకి యూట్రస్ గోడలకి అంటే మయోమెట్రియం కి మధ్యలో ఉండే జంక్షన్ ని జంక్షనల్ జోన్ అంటాం. సో ఈ జంక్షనల్ జోన్ అనేది కూడా మనకి అడినోమయోసిస్ లో చాలా ఇర్రెగ్యులర్ గా అయిపోవటం ఆర్ ఇంటరప్టెడ్ గా అంటే కంటిన్యూటీ లేకుండా ఇంటరప్టెడ్ మధ్యలో బ్రేక్స్ తో ఉన్నట్టు కనిపించడం జరుగుతుంది. సో అప్పుడు కూడా మనం అడినోమయోసిస్ ని సస్పెక్ట్ చేయాలి. అండ్ ఒక్కొక్కసారి ఇట్లా ఫ్యాన్ షేప్డ్ షాడోయింగ్ కనిపించవచ్చు. సో ఇట్లా ఇవి వేరియబుల్ ప్రెజెంటేషన్స్ అనమాట అల్ట్రాసౌండ్ లో అడినోమయోసిస్ అనేది కనిపించడం. సో అడినోమయోసిస్ ఉన్నప్పుడు మనం స్టిమ్యులేషన్ తర్వాత అడినోమయోసిస్ అదే యూట్రస్ కి జిఎన్ఆర్ లూప్రైడ్ ఇంజెక్షన్స్ ఇచ్చి తర్వాత ఎండోమెట్రియం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్స్ యూట్రస్ పెథాలజీస్ అన్ని చూసుకున్న తర్వాత కమింగ్ టు ఓవరీస్. సో ఓవరీస్ యొక్క డైమెన్షన్స్ చూసుకోవాలి. 3 పర్పెండిక్యులర్ మెజర్మెంట్స్ తీసుకుంటే మనకి ఓవరీ వాల్యూమ్ వస్తుంది. సో ఈ వాల్యూమ్ ని బట్టి ఇక్కడ కూడా మనం వీ కెన్ ప్రెడిక్ట్ హూ ఈస్ పోర్ రెస్పాండర్, హూ ఈస్ నార్మల్ రెస్పాండర్, హైపర్ అనేసి. ఇఫ్ ద వాల్యూమ్ ఈజ్ మోర్ దాన్ 10 ml PCOS గా కన్సిడర్ చేసుకొని హైపర్ రెస్పాండర్ అనుకుంటాం. వాల్యూమ్ లెస్ దాన్ 3 to 4 ml ఉంటే పోర్ రెస్పాండర్ గా కన్సిడర్ చేసుకొని వీళ్ళకి డోసేజెస్ అనేది ఇంక్రీజ్డ్ గొనాడోట్రోపిన్ డోసేజెస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఓవరీ డైమెన్షన్స్ తో పాటు మార్ఫాలజీ అంటే ఈ మనం ఎక్కడైతే ఫాలికల్స్ ఉంటుందో ఓవరీలో దాన్ని కార్టెక్స్ అంటాం, ఈ అదర్ పార్ట్ ని స్ట్రోమా అంటాం. సో ఈ స్ట్రోమా అనేది ఎక్కువగా ఉంటే కూడా, థిక్నింగ్ ఉంటే కూడా మనం PCOS ని సస్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం యాంట్రల్ ఫాలికల్ కౌంట్ చూసుకుంటాం. అంటే కంప్లీట్ గా 2 ఓవరీస్ లో 2 to 10 mm సైజ్ లో ఉండే ఫాలికల్స్ ని మెజర్ చేసుకొని దాన్ని బట్టి కూడా మనం ఎవరు పోర్ రెస్పాండర్స్, లెస్ దాన్ 5 to 7 అంటే పోర్ రెస్పాండర్స్, కౌంట్ మోర్ దాన్ 15 to 16 ఉంటే
హైపర్ రెస్పాండర్ అండ్ 5 to 15 మధ్యలో నార్మల్ రెస్పాండర్ గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ పిక్చర్ లో దిస్ ఇస్ అ పిక్చర్ ఆఫ్ నార్మల్ రెస్పాండర్. మనకి 6 to 7 ఫాలికల్స్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ దిస్ ఇస్ అ పిక్చర్ ఆఫ్ పాలిసిస్టిక్ ఓవరీ. నెక్స్ట్ అలాంగ్ విత్ డైమెన్షన్స్ అండ్ మార్ఫాలజీ కౌంట్ చూసుకున్నాక ఓవరీలో కూడా ఏదైనా పెథాలజీస్ ఉన్నాయా, లైక్ సిస్ట్లు ఏదైనా ఉందా. ఎస్పెషల్లీ డే 2లో సిస్ట్లు ఉంటే మనం స్టిమ్యులేషన్ స్టార్ట్ చేసుకునే ముందు సైజ్ ఆఫ్ ద సిస్ట్ ని బట్టి మనం డెసిషన్ తీసుకుంటాం. స్మాల్ సిస్ట్లు అయితే దే క్యాన్ బి ఇగ్నోర్డ్. అండ్ హార్మోన్ నాన్ హార్మోన్ ప్రొడ్యూసింగ్ అంటే వాటి నుంచి ఎటువంటి హార్మోన్స్ కూడా రిలీజ్ అవ్వకుండా ఉంటే అవి ఇగ్నోర్ చేయొచ్చు. If E2P4 is raised and there is a cyst in the ovary, it is better to cancel that cycle and next cycle లో మనం స్టిమ్యులేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. అదే సిస్ట్ సైజ్ కానీ కొద్దిగా పెద్దదిగా ఉంటే 5 to 6 సెంటీమీటర్స్ కంటే పైన ఉండి స్టిమ్యులేషన్ ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే సిస్ట్ ఆస్పిరేషన్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఓవరీలో మనకి ఇంకొక అదర్ పెథాలజీ ఏంటి కనిపించేది అంటే ఎండోమెట్రియోమా. ఇది చాక్లెట్ సిస్ట్ అని కూడా అంటాం. ఇక్కడ వచ్చి మనం ఇది చూసినట్లయితే మనకి ఫ్లూయిడ్ ఫిల్డ్ సిస్ట్ అన్నమాట. సింపుల్ సిస్ట్ ఇది. సో బ్లాక్ అండ్ హాలోగా కనిపిస్తుంది. ఇది ఎండోమెట్రియోమా వచ్చేసి ఇక్కడ చాక్లెట్ మెటీరియల్ లాగా ఉంటుంది, సాలిడ్ మెటీరియల్. సో ఇది హోమోజినస్ గా వైట్ గా కనిపిస్తుంది. సో ఈ ఎండోమెట్రియోమా కూడా సైజ్ ని బట్టి మనం డెసిషన్ తీసుకుంటాం. less than 3 centimeters endometrium అయితే we can ignore it and continue the stimulation process. But if it is more than 4 to 5 centimeters and ovary accessibility egg pickup అప్పుడు ఎఫెక్ట్ చేస్తుంది, స్టిమ్యులేషన్ ఎఫెక్ట్ చేస్తుంది అనుకుంటే మనం ఎక్సిషన్ అనేది ప్లాన్ చేసుకుంటాం. అండ్ ఇది అడ్నెక్సల్ పెథాలజీ అంటే ఓవరీస్ కాకుండా యూట్రస్ కాకుండా మనకి ట్యూబ్స్ కూడా ఉంటుంది. సో ఈ ట్యూబ్స్ లో నార్మల్ గా ట్యూబ్స్ అనేది మనకి స్కాన్ లో కనిపించదు. బట్ ట్యూబ్స్ లో ఎప్పుడైనా మనకి ఫ్లూయిడ్ ఫిల్ అయి ఉంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఇన్ఫ్లమేషన్ వల్ల కానీ ఫ్లూయిడ్ ఫిల్ అయినప్పుడు అప్పుడు ట్యూబ్స్ మనకి కనిపిస్తుంది ఇట్లా హార్స్ షూ షేప్ లో. దీన్ని హైడ్రోసాల్పింగ్స్ అంటాము. సో దీనివల్ల ఇబ్బంది ఏంటి అంటే ఈ ఫ్లూయిడ్ లో మనకి టాక్సిన్స్, సైటోకైన్స్, వేరియస్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అన్ని ఉంటుంది. సో ఇది మనకి ట్యూబ్ అనేది యూట్రస్ కి కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఈ ట్యూబ్ నుంచి వచ్చిన టాక్సిన్స్ వల్ల ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్ వల్ల మనకి ఎండోమెట్రియం మీద ఇంపాక్ట్ ఉండొచ్చు, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ మీద. అండ్ ఇంప్లాంటేషన్ రేట్స్ అనేవి డిక్రీజ్ అవుతుంది. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి ముందు ఈ హైడ్రోసాల్పింగ్స్ అనే కండిషన్ ని ట్రీట్ చేసుకొని ముందుకు వెళ్తే అవుట్కమ్స్ బెటర్ గా ఉంటుంది. సో ఎలా ట్రీట్ చేసుకోవచ్చు అంటే ఎయిదర్ సాల్పింజెక్టమీ చేసుకోవటం, లేదంటే అక్లూజన్, క్లిప్పింగ్ ఆర్ అక్లూజన్ చేసుకోవడం. అంటే ఈ దారిని ట్యూబ్ కి యూట్రస్ కి మధ్యలో ఉండే కనెక్షన్ అనేది మనం డీలింక్ చేసేస్తాం. నెక్స్ట్ మనం ఇవి రొటీన్ టెస్ట్, బేస్ లైన్ టెస్ట్, హార్మోన్స్, రొటీన్ టెస్ట్ అండ్ సర్వైకల్ స్వాబ్ కల్చర్ సెన్సిటివిటీ, ఇవి జనరల్ గా చేసే టెస్ట్లు. ఇవి కాకుండా మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి ముందుగా ఒక ట్రయల్ ట్రాన్స్ఫర్ ఆర్ మాక్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు స్టిమ్యులేషన్ కి ముందు. సో ఈ వై ఇస్ దిస్ మాక్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ నెసెసరీ అంటే సమ్ టైమ్స్ డిఫికల్ట్ ట్రాన్స్ఫర్స్ అనేది మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు. అండ్ దీస్ డిఫికల్ట్ ట్రాన్స్ఫర్స్ కి దే ఎఫెక్ట్ ప్రెగ్నెన్సీ రేట్స్ అన్నమాట. సో ముందుగా మాక్ ఈటీ చేసుకోవడం వల్ల మనకి డిఫికల్ట్ ట్రాన్స్ఫర్స్ ని ముందుగా యాంటిసిపేట్ చేసి రిక్వైర్డ్ మెజర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మాక్ ఈటీలో మనం ఏం చేస్తామంటే సేమ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ క్యాథెటర్ పాస్ చేసుకొని మనం లెంత్ ఆఫ్ ద యూట్రైన్ క్యావిటీ అండ్ సర్వైకల్ కెనల్ అనేది చెక్ చేసుకుంటాం. డైరెక్షన్ చూసుకుంటాం, డైరెక్షన్ ఆఫ్ ద యూట్రైన్ క్యావిటీ అండ్ సర్వైకల్ కెనల్. యూట్రో సర్వైకల్ యాంగిల్, ఇందాక మనం స్కాన్ లో చూసినట్టుగా యూట్రో సర్వైకల్ యాంగిల్ అనేది డైరెక్షన్ ఎలా ఉంది అనేది చూసుకుంటాం. దెన్ based on that we choose a suitable catheter for that uterine cavity. And we also look how easy is the transfer, ease of the transfer ఎట్లా ఉంది అనేది మనం జడ్జ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఏదైనా డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా సర్విక్స్ లో ఉన్నాయా వైల్ పాసింగ్ ద క్యాథెటర్, అంటే పిన్ పాయింట్ ఆస్ కానీ, సర్వైకల్ స్టినోసిస్ కానీ, సర్విక్స్ లో పాలిప్స్ ఉండటం, అంటే కండల్లాగా పెరిగి ఉండటం సర్విక్స్ లో, లేదంటే సర్విక్స్ అనాటమీయే కొద్దిగా అబ్నార్మల్ గా ఉండటం ప్రీవియస్ సర్జరీస్ వల్ల, ఆర్ కంజెనిటల్ అనామలీస్. ఇందాక మనం చూసినట్టుగా బైకాలీస్ అనుకున్నాం కదా, 2 సర్వైకల్ క్యావిటీస్ ఉంటాయి ఇట్లా అనామలీస్ ఉన్నప్పుడు. సో ఇలాంటివి ఏమన్నా ఉంటే ఈ మాక్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లో మనం ముందుగా డయాగ్నోస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ని యాంటిసిపేట్ చేసుకోవచ్చు. సో ఈ మాక్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే, ఒకటి స్టిమ్యులేషన్ స్టార్ట్ అవ్వకముందే కూడా చేసుకోవచ్చు, ఆర్ డ్యూరింగ్ స్టిమ్యులేషన్ చేసుకోవచ్చు, ఆర్ ఎగ్ పికప్ ప్రొసీజర్ అప్పుడు చేసుకోవచ్చు, ఆర్ జస్ట్ బిఫోర్ ద ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రీవియస్ సైకిల్ డే 21 కూడా చేసుకోవచ్చు.
బట్ ముందుగా చేసుకున్నప్పుడు మనకి ఉండే ఈ యాంటీవర్టెడ్ పొజిషన్, రెట్రోవర్టెడ్ పొజిషన్ అనేది రియల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే ముందు మాకిటీలో యాంటీవర్టెడ్ యూట్రస్ ఉంటే సమ్ టైమ్స్ మనకి రియల్ ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు రెట్రోవర్టెడ్ గా మారే అవకాశం ఉంటుంది. సో యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ టు ఈటీ, అంటే 2-3 నెలల వ్యవధిలో కాకుండా ముందుగా ఒక డే 21 ఆఫ్ ఎండోమెట్రియల్ ప్రిపరేషన్ నెక్స్ట్ సైకిల్ అయితే ప్రీవియస్ సైకిల్ డే 21 అనేది చూసుకుంటే మనకి బెటర్ గా ఉంటుంది. సో ఈ మాక్యూటీ చేసుకోవడం వల్ల ఇట్ రెడ్యూసెస్ ద రిస్క్ ఆఫ్ డిఫికల్ట్ ట్రాన్స్ఫర్స్. సో ఇట్ ఇంక్రీజెస్ ఇంప్లాంటేషన్ రేట్స్ అండ్ ప్రెగ్నెన్సీ రేట్స్. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, in mock ET, if the uterus is in one position, there is a chance of it changing into another position in real embryo transfer, because uterus is a mobile organ and position change అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనం యూట్రోసర్వైకల్ యాంగిల్ ఇవి ముందుగా చూసుకోవడం వలన మాక్ ఈటీలో క్యాథెటర్ అనేది రియల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే ముందు మనం క్యాథెటర్ మౌల్డింగ్ అనేది చేసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ రేట్స్, క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్స్ అండ్ ఇంప్లాంటేషన్ రేట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతుంది. సో అలాంగ్ విత్ దట్ అదర్ టెస్ట్ విచ్ వి నీడ్ టు డూ బిఫోర్ ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ వచ్చేసి హిస్ట్రోస్కోపీ. సో ఈ హిస్ట్రోస్కోపీ ఎప్పుడు చేయటం జరుగుతుందంటే, మనం ఈ 3D స్కాన్ లో కానీ అల్ట్రాసౌండ్, వెజైనల్ అల్ట్రాసౌండ్ లో కానీ మనకి ఏదైనా లీజన్ సస్పెక్ట్ చేస్తే క్యావిటీలో ఏదైనా పాలిప్ కానీ, సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్, అడెషన్స్ కానీ ఇలాంటివి ఏదైనా మనం అనుమానాస్పదంగా స్కాన్ లో కనిపించినప్పుడు వాటిని కన్ఫర్మ్ చేసుకోవడానికి హిస్ట్రోస్కోపీ చేయొచ్చు. అండ్ ఇన్ ద సేమ్ సిట్టింగ్ మనం ఈ లీజన్ ని రిమూవ్ చేయొచ్చు. పాలిప్ ఉంటే పాలిపెక్టమీ చేయొచ్చు. అడెషన్స్ ఉంటే హిస్ట్రోస్కోపీ ద్వారా అడెసోలైసిస్ అంటే కట్ చేసేసేయచ్చు అడెషన్స్ ని. సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ ఉంటే కూడా రిమూవ్ చేయొచ్చు. సో ఈ హిస్ట్రోస్కోపీ అనేది మనం ఏదైనా పెథాలజీ క్యావిటీలో మనం స్కాన్ లో సస్పెక్ట్ చేసినప్పుడు కన్ఫర్మ్ చేసుకోవడం కోసం అండ్ ట్రీట్ చేసుకోవడం కోసం చేసుకోవచ్చు. అండ్ హిస్ట్రోస్కోపిక్ గైడెడ్ బయాప్సీ, ఎండోమెట్రియల్ బయాప్సీ కూడా చేయొచ్చు. బట్ రొటీన్ హిస్ట్రోస్కోపీ అవసరం ఉందా లేదా అనేది మనం కానీ ఆలోచించినట్లయితే ఫస్ట్ ఐవీఎఫ్ సైకిల్ కి వెళ్లే ముందు రొటీన్ హిస్ట్రోస్కోపీ చేయడం వల్ల if the transvaginal scan is normal and if you are not suspecting any cavity problems, if you feel the uterus is normal in the 3D scan and 2D scan, then doing a routine hysteroscopy before first IVF cycle does not improve live birth rates annamata. So routine hysteroscopy anedi advise cheyam. So this is a trial, inside trial, whether routine oka study chesarandi, ante routine hysteroscopy avasarama leda IVF first IVF ki mundu ane dani meeda oka study chesaru. Study em cheptundante manaki వెజైనల్ స్కాన్ నార్మల్ గా ఉంది, 3D క్యావిటీ 3D స్కాన్ లో నార్మల్ గా ఉంది, ఎటువంటి సస్పిషన్ లేదు అన్నప్పుడు రొటీన్ గా ఫస్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి హిస్ట్రోస్కోపీ అడ్వైస్ చేయడం వల్ల లైవ్ బర్త్ రేట్ ఇంప్రూవ్ అవడం లాంటివి ఏమీ లేవు, కాబట్టి ఉపయోగం లేదు అన్నట్టుగా ఈ స్టడీ యొక్క కన్క్లూజన్. అండ్ ఇంకా నెక్స్ట్ సమ్ టైమ్స్ కొంతమందికి రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, అంటే ఆల్రెడీ 2-3 టైమ్స్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ జరిగి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళలో హిస్ట్రోస్కోపీ చేయడం వల్ల అయితే ఉపయోగం ఉంది. లైక్ హిస్ట్రోస్కోపీ చేయడం వల్ల మనకి ఇంప్లాంటేషన్ రేట్స్ అండ్ క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్స్ ఆర్ ఇంక్రీస్డ్ in a patient with RIF, recurrent implantation failure. So these are the various tests we do before IVF stimulation or controlled ovarian stimulation. So to conclude, controlled ovarian stimulation in IVF cycle velle mundu we need to prepare the couple. We need to do a proper counseling regarding their procedure, regarding the indication, complications and other medical conditions if they have, and routine test తో పాటు hormonal assays and semen analysis and one baseline ultrasound scan and preferably 3D scan అనేది చేయడం జరుగుతుంది. And along with that cervical swab for culture sensitivity to rule out any cervical infections. అండ్ మాక్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవటం వల్ల కొన్ని బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ హిస్ట్రోస్కోపీ ఇన్ సెలెక్టెడ్ కేసెస్, అంటే ఏదైనా మనం పెథాలజీ సస్పెక్ట్ చేసినప్పుడు ఆర్ ఇన్ RIF కేసెస్, రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, ఇలాంటి కేసెస్ లో హిస్ట్రోస్కోపీ చేయడం వల్ల కూడా మనకి బెనిఫిట్స్ అనేది ఉంది. సో దిస్ ఇస్ ద ఫైనల్ కన్క్లూజన్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ విత్ మీ ఇన్ దిస్ Facebook live session. And if there are any queries or any comments, please drop in the comment box.
I'll be ready to answer. So I can see a question here. How should one prepare for ovarian stimulation? సో మనం ముందుగా అనుకున్నట్టు ఈ బేసిక్ టెస్ట్లు కొన్ని చేసుకోవటం వల్ల హార్మోన్స్ టెస్ట్ చేసుకోవటం, తర్వాత ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ లాస్కి బాడీ వెయిట్ ఆప్టిమైజ్ చేసుకోవటం, ఇవి బేసిక్ ప్రిపరేషన్స్. అండ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవేరియన్ స్టిమ్యులేషన్కి వెళ్లే ముందు ఏ కైండ్ ఆఫ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటే మనం ఐయుఐకి ప్రిపేర్ అవుతున్నామా, లేకపోతే ఓవ్యులేషన్ ఇండక్షన్ కి ప్రిపేర్ అవుతున్నామా, ఐవీఎఫ్ కి ప్రిపేర్ అవుతున్నామా అనే దాన్ని బట్టి మన ప్రిపరేషన్ అనేది అండ్ ఏ టెస్ట్లు చేసుకోవాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది. So I can see another question here. What can I expect from ovarian stimulation? So what can I expect అంటే మనం డిపెండింగ్ ఆన్ యువర్ ఓవేరియన్ రిజర్వ్. సో మన ఓవేరియన్ రిజర్వ్ అనేది నార్మల్ గా ఉందా, తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా అనే దాన్ని బట్టి మన అవుట్కమ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి ఓవేరియన్ రిజర్వ్ తక్కువగా ఉంటే ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తక్కువగా, నంబర్ ఆఫ్ ఎగ్స్ రిట్రీవ్డ్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ ఒకవేళ మనకి ఓవేరియన్ రిజర్వ్ ఎక్కువ ఉన్నట్లయితే ఎక్కువ రెస్పాన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొన్ని కాంప్లికేషన్స్ లైక్ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ లాంటి కాంప్లికేషన్స్ కూడా మనం యాంటిసిపేట్ చేయొచ్చు. బట్ ఆల్వేస్ మనం ఈ ముందుగా ఈ టెస్ట్లు ఇవి చేసుకోవటం వలన వాటికి ప్రివెంటివ్ మెజర్స్ అనేవి కూడా తీసుకోవడం జరుగుతుంది. అండ్ పోస్ట్ ఓపీయూ కాంప్లికేషన్స్ కూడా మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సమ్ టైమ్స్. సో వాట్ షుడ్ నాట్ డూ డ్యూరింగ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటే మనం ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు డైలీ ఇంజెక్షన్స్ మనకి ఐవీఎఫ్ లో అయితే అరౌండ్ 11 to 12 days డైలీ ఇంజెక్షన్స్ ఉంటుంది. సో ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు మనం టైమ్లీ ఇంజెక్షన్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ కొద్దిగా బరువులు ఎత్తకపోవడం అంటే లాస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టిమ్యులేషన్ ఎస్పెషల్లీ 8th 9th డేకి వచ్చేసరికి ఎక్కువగా బరువులు ఎత్తకపోవడం, తర్వాత యాబ్స్టినెన్స్ లో ఉండటం అంటే భార్యాభర్త కలవకుండా ఉండటం, ఎక్కువగా బాడీని హైడ్రేటెడ్ గా పెట్టుకోవడం, ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోవడం, మంచిగా లైక్ హోమ్ కుక్డ్ ఫుడ్ అండ్ ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడం, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి మనకి సోకకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ టైంలో. How many times one can go for ovarian stimulation? So it is not standard అండి. అంటే ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి, 2 times వెళ్ళాలి అని ఏమీ లేదు. మన రిజల్ట్స్ ని బట్టి ఉంటుంది. ఓవ్యులేషన్ ఇండక్షన్ అయితే మనం 6 cycles వరకు కూడా ట్రై చేయొచ్చు. న్యాచురల్ ఓవ్యులేషన్ ఇండక్షన్ విత్ టైమ్డ్ ఇంటర్ కోర్స్ లో ఓవేరియన్ స్టిమ్యులేషన్ అయితే. ఐయుఐ స్టిమ్యులేషన్స్ అయితే మనం ఐయుఐలో ఓవేరియన్ స్టిమ్యులేషన్ అయితే మనం 3 to 4 cycles వరకు కూడా ప్రయత్నించవచ్చు. బట్ ఆఫ్టర్ బియాండ్ 3 cycles మనకి సక్సెస్ రేట్స్ అనేది స్టేబుల్ గా ఉంటుంది ఆర్ ఇన్ఫాక్ట్ డిక్రీజ్ అవుతుంది అని కూడా చెప్పొచ్చు. సో మాక్సిమం 3 to 4 cycles మనం ట్రై చేయొచ్చు ఐయుఐ స్టిమ్యులేషన్ అయితే. ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ అయితే మనం 1 or 2 cycles మనం ట్రై చేయొచ్చు. మాక్సిమం 60% ఆఫ్ ద కపుల్ ఈ ఫస్ట్ ఐవీఎఫ్ సైకిల్లో కన్సీవ్ అవుతారు, అన్లెస్ అంటిల్ ఏదైనా కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నప్పుడు మాత్రం ఫస్ట్ ఐవీఎఫ్ సైకిల్ ఒక్కొక్కసారి సక్సెస్ ని ఇవ్వకపోవచ్చు. సో అప్పుడు సెకండ్ సైకిల్ కి వెళ్లాల్సి ఉంటుంది. సో వెన్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ ఈజ్ యూజ్డ్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 3 types ఉంటాయి. ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే మనం సింగిల్ ఫాలికల్ డెవలప్ చేసుకునేది అంటే నార్మల్ ఓవ్యులేషన్ ఇండక్షన్ విత్ టైమ్డ్ ఇంటర్ కోర్స్ లో ఇలా చేస్తాం. ఐయుఐలో అయితే మనం మోర్ దాన్ 1 డామినెంట్ ఫాలికల్ స్టిమ్యులేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో ఐయుఐలో ఉపయోగించుకోవచ్చు ఓవేరియన్ స్టిమ్యులేషన్. టైమ్డ్ ఇంటర్ కోర్స్ లో యూజ్ చేయొచ్చు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు. అండ్ ఐవీఎఫ్ లో కూడా ఓవేరియన్ స్టిమ్యులేషన్ అనేది యూజ్ చేసుకుంటాం. బట్ ఐవీఎఫ్ లో మనం మల్టిపుల్ ఫాలికల్స్ డెవలప్ అయ్యేటట్టు స్టిమ్యులేట్ చేసుకుంటాం. సో హౌ ఓవేరియన్ స్టిమ్యులేషన్ వర్క్స్ అంటే మనం ఈ గొనడోట్రోపిన్ ఇంజెక్షన్స్ కానీ ఓరల్ ఓవ్యులేషన్స్ 2 types ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయి. సో సింగిల్ ఫాలికల్ డెవలప్ అవ్వాలి ఆర్ లెస్ దాన్ 3 follicles డెవలప్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం
మెడికేషన్స్ ద్వారా ట్రై చేయొచ్చు, ఓరల్ ఓవిలోజన్స్ ద్వారా. లేదు అంటే మనం మల్టిపుల్ డైలీ గొండోట్రోపిన్ ఇంజెక్షన్స్ ఇవ్వటం, సమ్ టైమ్స్ మనం ఐయుఐ స్టిమ్యులేషన్లో ఆర్ న్యాచురల్ సైకిల్లో అయితే 1 or 2 ఇంజెక్షన్స్ మనకి సరిపోతుంది. సో ఈ గొండోట్రోపిన్ ఇంజెక్షన్స్ అనేది ఓవరీలోకి వెళ్ళి మనకి ఫాలికల్ డెవలప్ అవ్వడానికి న్యాచురల్ గా మనకి ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ హార్మోన్స్ అనేది ఫిజియలాజికల్ గా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎఫ్ఎస్హెచ్ అనేది మనకి ఫాలికల్ గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది. సో వన్స్ ఒక సైజ్ ఆఫ్ ద ఫాలికల్ డామినెంట్ ఫాలికల్ లాగా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ ఓవిలేషన్ కి ఎల్హెచ్ హార్మోన్ అనేది యూజ్ అవుతుంది. సో దీస్ హార్మోన్స్ ఆర్ న్యాచురలీ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాడీ. సో ఈ ఓవేరియన్ స్టిమ్యులేషన్ లో మనం ఏం చేస్తామంటే వీటిని ఆర్టిఫిషియల్ గా ఈ హార్మోన్స్ బయట నుంచి సప్లిమెంట్ చేస్తాం, ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ అనే ఈ హార్మోన్స్ ని. సో ఇన్ న్యాచురల్ వే ఎలా ఆ హార్మోన్స్ యాక్ట్ చేస్తాయో ఇక్కడ కూడా సేమ్ అలాగే యాక్ట్ చేస్తాయి. కాకపోతే మనం థ్రెషోల్డ్ కి మించి కొద్దిగా ఇవ్వటం వల్ల సింగిల్ ఫాలికల్ కాకుండా మనకి మల్టిపుల్ ఫాలికల్స్ అనేది డెవలప్ అవుతుంది ఐవీఎఫ్ సైకిల్. Okay, I think the questions are done, and if there are any questions, you can put it in the comment box. I will try to answer in the next session, and thank you for being with me in this session. Thank you.